మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో శృంగార సామర్థ్యం బాగుండి చక్కటి శృంగార జీవితాన్ని పొందాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఆహార ఔషధాలు వాడుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. జీవధర్మాల్లో దేహధర్మాల్లో భాగం శృంగారం. ప్రతి జీవిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ధర్మం కూడా ఈ శృంగారమే. ఈ శృంగారానికి సంబంధించి చాలా రకాలైనటువంటి అపోహలు, అనుమానాలు, సందేహాలు ఇలా చాలామందికి రకరకాలుగా కలుగుతుంటాయి. వీటిల్లో చాలామందికి సరైనటువంటి అవగాహన లేకపోవడం చేత చాలామంది వాటిని సరిగా అర్థం చేసుకోలేక వాటి విషయం తెలియక మరి చాలా ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో భాగంగా గత కొన్ని వీడియోల్లో కూడా నేను ఈ శృంగారానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అంటే శృంగారానికి సంబంధించినటువంటి అవగాహన కల్పించడంలో భాగంగా శాస్త్రీయమైనటువంటి అవగాహన కల్పించడంలో భాగంగా కొన్ని విషయాలు తెలియజేయడం జరిగింది. ఆ విషయాలు కొద్దిగా తెలియజేసి తర్వాత ఔషధం ఎలా తయారు చేసుకుని వాడుకోవాలో మనం తెలుసుకోబోతున్నాం. ఎలాగంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని టర్మ్స్ మనకు ఆధునికంగా కనిపిస్తుంటాయి. ఉదాహరణకి లిబిడో అనేటువంటి పేరు వాడుతుంటారు. లిబిడో అంటే శృంగార కోరికలు. చాలామందిలో లిబిడో తక్కువగా ఉంటుంది, అంటే శృంగార కోరికలు తక్కువగా ఉంటాయి. అదేవిధంగా రెండవ పదము ఎరెక్షన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. ఎరెక్షన్ అంటే అంగస్తంభన. కొంతమందిలో మరి అంగస్తంభన సమస్య కూడా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారు అనమాట. ఎప్పుడైతే అంగస్తంభన సరిగ్గా జరగదో ఆ యొక్క కండిషన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. అదేవిధంగా ఎరెక్షన్ జరిగినప్పటికీ చాలా కొద్ది ప్రమాణంలో అంగస్తంభన జరిగి అతి త్వరలోనే మళ్ళీ ఆ స్తంభనం తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటే దాన్ని డిమినిష్డ్ ఎరెక్షన్ అనేటువంటి పేరుతో పిలుస్తారనమాట. అంటే చాలా తక్కువగా అంగస్తంభన జరుగుతుంది అని చెప్పి చెప్తుంటారు. అదేవిధంగా స్ఖలనం అంటే మరి ఈ యొక్క స్ఖలనం అంటే ఎజాకులేషన్, శుక్ర స్ఖలనము శృంగారంలో ఒక భాగం, ఈ శృంగార కార్యక్రమంలో ఒక భాగం. ఈ యొక్క స్ఖలనం విషయంలో కూడా శీఘ్ర స్ఖలనము, అదేవిధంగా అస్ఖలనము, స్వల్ప స్ఖలనము ఇలాంటి పేర్లతో, దీర్ఘస్ఖలనము ఇలాంటి పేర్లతో పిలుస్తుంటారు అనమాట. ఎజాకులేషన్ అంటే స్ఖలనం అనేటువంటి పేరుతో చెప్తుంటారు అనమాట. సర్వసాధారణంగా ఎక్కువ శాతం మందిలో ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అనేటువంటి సమస్య ఉంటూ ఉంటుందన్నమాట. అంటే త్వరగా శుక్రం స్ఖలనం కావడం అనమాట. అంటే భార్యాభర్తలు ఇద్దరికీ అసంతృప్తికరంగా సంతృప్తి కలగకముందే, అంటే భాగస్వాములకు తృప్తి కలగకముందే స్ఖలనం అయిపోయి నిరుత్సాహపడిపోయేటువంటి పరిస్థితిని ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు అనమాట. అదేవిధంగా ఆర్గాజం అనేటువంటి ఆర్గాజం అనేది కూడా ఈ యొక్క శృంగార కార్యక్రమంలో ఒక పేరుతో చెప్తూ ఉంటారు అనమాట. శృంగారానికి సంబంధించినటువంటి విషయాల్లో దీన్నే భావప్రాప్తి అంటారనమాట. అంటే శృంగార కార్యక్రమము, శృంగారంలో పాల్గొన్న తర్వాత తీవ్ర స్థాయిలోకి పోయిన తర్వాత మరి భాగస్వాములు ఇద్దరు భార్యాభర్తలకు పూర్తిగా ఆ సంతృప్తి కలిగిన తర్వాత ఆ భావప్రాప్తి కలగడం మొదలవుతుంది అనమాట. ఆ భావప్రాప్తి శృంగార కార్యక్రమానికి అంతిమ దశ. మరి ఈ నాలుగింటిలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా వాళ్ళ యొక్క మానసిక బాధ వర్ణాతీతం అనమాట. ఉదాహరణకి కోరికల విషయంలో ఇబ్బంది ఉన్నా, స్తంభన విషయంలో ఇబ్బంది ఉన్నా, స్ఖలన విషయంలో ఇబ్బంది ఉన్నా, భావప్రాప్తి విషయంలో ఇబ్బంది ఉన్నా, ఏ రకంగా ఈ నాలుగింటిలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సర్వసాధారణంగా మరి వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం. భార్యతో చెప్పుకోలేరు, ఫ్రెండ్స్తో చెప్పుకోలేరు, డాక్టర్లతో చెప్పుకోలేరు, శ్రేయోభిలాషులతో చెప్పుకోలేరు. చాలా మానసిక వేదనకు గురైపోయి క్రమక్రమంగా కొంతమందిలో వాళ్ళ యొక్క మంచి ఆ యొక్క సాంసారికమైనటువంటి జీవితానికి కూడా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఇలాంటివన్నీ రెక్టిఫై అయ్యి మంచి ఆరోగ్యవంతమైనటువంటి మంచి శృంగార జీవితం గడిపి దంపతులిద్దరూ, భాగస్వాములిద్దరూ, భార్యాభర్తలిద్దరూ చక్కటి అన్యోన్య దాంపత్యాన్ని గడిపేందుకు మరి ఎలాంటి ఔషధాన్ని మరి ఆ యొక్క పురుషుడు వాడుకోవాలంటే దీనికి కావాల్సినటువంటి పదార్థాలు మూడే మూడు. దాల్చిన చెక్క పొడి ఒక 10 గ్రాములు తీసుకోండి. అదేవిధంగా తిప్పసత్తు బాగా నిదానంగా రాసుకోండి.
తిప్పసత్తు, దాన్నే గుడూచి సత్వం అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు అనమాట. గుడూచి సత్వం, గుడూచి సత్వం అనేటువంటి పేరు ఇంగ్లీషు, గుడూచి సత్వం అనేటువంటి పేరు సంస్కృతం. గుడూచి సత్వం అనే పేరు సంస్కృతము, తిప్పసత్తు అనేటువంటి పేరు తెలుగు. కాబట్టి సంస్కృతంలో గుడూచి సత్వం అంటారనమాట. తిప్పసత్తు ఇది మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఇది 10 గ్రాములు తీసుకోండి. అట్లే మూడవ పదార్థంగా ఉసిరిక పొడి, ఆమ్ల పౌడర్ అనేటువంటి పేరుతో దొరుకుతుంది. ఇది 10 గ్రాములు తీసుకోండి. అంటే దాల్చిన చెక్క పొడి 10 గ్రాములు, అట్లే తిప్పసత్తు 10 గ్రాములు, ఉసిరిక పొడి 10 గ్రాములు. ఈ 3 పదార్థాలు ఒక్కొక్కటి 10 గ్రాముల చొప్పున తీసుకొని అన్నిటిని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు ఈ యొక్క ఔషధాన్ని సేవిస్తుండాలి. ఎలాగంటే ఒక కప్పు గోరువెచ్చని పాలు తీసుకోండి. ఒక కప్పు గోరువెచ్చని పాలల్లో ఈ యొక్క పొడి ఒక గ్రామ్ కలిపేసేయండి. అంటే ఈ దాల్చిన చెక్క, తిప్పసత్తు, అదేవిధంగా ఉసిరిక పొడి 3 పదార్థాలు కలిపి మనం పౌడర్ తయారు చేసుకున్నాం కదా, ఆ యొక్క 3 పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి పౌడర్ జస్ట్ ఒక గ్రామ్ ఆ పొడి అందులో కలిపేసి, అంటే కప్పు గోరువెచ్చని పాలల్లో 1 గ్రాము ఆ యొక్క పొడి కలిపేసి అందులో 1 స్పూను ఉల్లిపాయ రసం, అంటే ఆనియన్ జ్యూస్ అనేటువంటి పేరుతో, ప్యాజ్ జ్యూస్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. నీరుల్లిగడ్డల రసం అని కూడా చెప్తుంటారు అనమాట. నీరుల్లిగడ్డలు, ఉల్లిపాయలు, ఉల్లిగడ్డలు, ఆనియన్, ప్యాజు, పేరు ఏదైనా వస్తువు మాత్రం ఒకటే. వాటి యొక్క రసము 1 టీ స్పూన్, 5 ml అందులో కలిపేసి, షుగర్ లేనటువంటి పరిస్థితి ఉండి మరి ఇతర ఇబ్బంది లేకపోతే తేనె కూడా కలుపుకోవచ్చు. లేకపోతే తేనె లేకుండా మిగతా పదార్థాలన్నీ కూడా కప్పు పాలలో కలిపేసి రాత్రిపూట సేవిస్తుండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రాత్రిపూట ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. అంటే కోరిక విషయంలో చక్కటి కోరికలు, అంటే శృంగారాన్ని అనుభవించాలనే మంచి కోరిక కలుగుతుంది. అదేవిధంగా స్తంభన బాగా జరుగుతుంది. అదేవిధంగా సంతృప్తికరంగా ఉండేటువంటి పరిస్థితుల్లో స్ఖలనం జరుగుతుంది. స్ఖలనం జరిగినప్పుడు కూడా ప్రమాణం కూడా సంతృప్తికరంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వీటన్నిటికి తోడు భావప్రాప్తి కూడా కలుగుతుంది. కాబట్టి మరి ఈ యొక్క అన్నిటికి కూడా ఈ యొక్క ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని, ఈ యొక్క సమస్య ఉన్నటువంటి వాళ్ళు వాడుకోవడం వల్ల మరి వాళ్ళ యొక్క దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉండేదానికి అవకాశం ఏర్పడుతుంది. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని మంచి శృంగార సామర్థ్యం పెంపొందించేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.